శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలు ఈ ఫిబ్రవరి నెలలో 4, 5, 6, 7 తేదీల్లో మేషరాశి వారి జీవితంలో మీరు వినబోయే శుభవార్తల గురించి, మీ జీవితంలో రాబోతూ ఉన్నటువంటి మార్పుల గురించి, మీ యొక్క స్థితిగతుల ఆధారంగా పూర్తి జాతక ఫలితాలు ఈ రోజు విశ్లేషణ అనేది ఈ రోజు ఈ వీడియో ద్వారా మీరు తెలుసుకోబోతున్నారు. కాబట్టి మేషరాశి వారు ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ముందుగా మేషరాశి వారి గురించి చెప్పాల్సి వస్తే, ఈ 4 రోజుల్లో మీరు వినే శుభవార్తలు అత్యంత కీలకమైనటువంటివి. అలాగే మీరు పాటించవలసినటువంటి విధి విధానాలు, అలాగే ఏ వ్యక్తి వలన మీకు అదృష్టం రాబోతుంది, అలాగే మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, దేవతారాధన, ఇటువంటి విషయాలన్నీ కూడా క్లియర్గా ఈరోజు మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నారు. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు మనసు పెట్టి వినండి. ఏ ఒక్క విషయాన్ని కూడా మిస్ అయినా కానీ ఈ 4 రోజుల్లో మీకు అత్యంత కీలకమైనటువంటి సమాచారాన్ని మీరు మిస్ అయిన వారు అవుతారు. అలాగే మరీ చెప్పాల్సి వస్తే, మీకు చాలా ప్రశాంతంగా, పీస్ఫుల్గా, మీకు కూడా తెలియకుండా గడిచిపోయేటటువంటి రోజులనే చెప్పుకోవచ్చు. కాబట్టి 4 రోజుల్లో మీరు కొంత జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే అత్యంత సంతోషించేటటువంటి విషయాలు ఉన్నాయి. మరి ఎన్నో విషయాలు, అలాగే ఎంతో అమూల్యమైనటువంటి సందేశం ఈ రోజు మీ ముందుకు వచ్చింది. కాబట్టి ఇది యాదృచ్ఛికంగా కాదండి, భగవంతుడి యొక్క నిర్ణయంగా భావించండి. మనసు పెట్టి ఒక 15 నిమిషాల సమయం కేటాయించి ఒక్కసారి వినండి. మీరు ఎవరితో మాట్లాడినా, ఎక్కడ ఉన్నా కానీ మీ మనసులో ఎప్పుడూ కూడా ఒక ప్రశ్న అనేది తిరుగుతూ ఉంటుంది. నేను తప్పు చేయకపోయినా కూడా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? మీరు జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరి మంచిని కోరుకుంటూ వచ్చారు. ఎవరిని మోసం చేయలేదు, ఎవరికి చెడు చేయలేదు. కానీ అదే మీ బలహీనతగా మారిందని చెప్పుకోవచ్చు. మీ మంచితనాన్ని చాలామంది అవకాశంగా తీసుకుంటున్నారు కూడా. మీ నిశ్శబ్దాన్ని మీ ఓటమిగా భావించారు. అయితే మీకు శని, రాహు ప్రభావం అనేది ఒక దశలో ఎక్కువగా పనిచేస్తుంది. అప్పుడు జీవితం ముందుకు వెళ్ళలేదు. చాలా కష్టపడి పనిచేసినా కానీ పని చివరి క్షణంలో ఆగిపోతూ వచ్చింది. డబ్బు చేతిలోకి రాగానే ఏదో ఒక ఖర్చు వస్తుంది. సంబంధాలు బలపడుతూ ఉన్నాయి. అనుకున్నటువంటి సమయంలో అనవసరమైనటువంటి దూరం ఏర్పడుతుంది. మీ తప్పు కాదండి, ఇది మీ కర్మచక్రంలో ఉన్నటువంటి ఆలస్యం. భగవంతుడు కొంతమందిని వెంటనే పైకి తీసుకువెళ్తాడు. కొంతమందిని మాత్రం బాగా ఎక్కువగా వారి జీవితంలో ఎన్నో మార్పులు జరిగిన తర్వాతే వారికి అదృష్టాన్ని ఇస్తాడు. అయితే మీకు రెండో వర్క్ అన్నమాట. మీ జీవితంలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రతి బాధ మిమ్మల్ని బలహీనంగా చేయటానికి కాదు, లోపల ఉన్నటువంటి నిజమైన శక్తిని మీకు బయటకు తీసుకురావడానికి. మీరు ఓడిపోయినట్లుగా మీకు అనిపించిన ప్రతి సందర్భం వాస్తవానికి మీరు ఎదగడానికి చేసినటువంటి ఎన్నో మంచి విషయాలను భగవంతుడు మీకు తెలియకుండా మీ వెనకాల చాలా మంచి చేశాడు. అయితే ఇది శాశ్వతంగా మీకు వచ్చేటటువంటి మంచి మార్పు. భగవంతుడు ఎవరికైనా కానీ పెద్ద వరం ఇవ్వాలంటే ఆ వరానికి తగినటువంటి వారికి మనసు ఉందా లేదా అనేది తప్పకుండా పరీక్షిస్తాడు. అలాగే మీకు కూడా ఇప్పుడు అదే పరీక్ష పెట్టాడు. ఈ దశలో మీకు అనవసరమైనటువంటి ఒత్తిడి పెరుగుతుంది. చిన్న విషయాలు కూడా మీకు చాలా భారంగా అనిపిస్తాయి. మీరు ఎవరికైనా కానీ మీ బాధ చెప్పాలంటే వాళ్ళు అర్థం చేసుకున్నట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది ఆఖరి పరీక్ష అని చెప్పి మీరు గుర్తుంచుకోండి. ఇది దాటితే మరలా వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం ఉండదు మీకు. అయితే ఈ సమయంలో భగవంతుడు మీ సహనాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు, మీ నమ్మకాన్ని పరీక్షిస్తూ ఉన్నాడు. మీరు ఇప్పటికీ మీ మంచితనాన్ని వదలకుండా ఉన్నారా, లేదా అలాగే నలుగురితో ఏ విధంగా ఉన్నారు, లేదంటే అందరితో కూడా ఒకే విధమైనటువంటి మనస్తత్వంతో ఉన్నారా, లేదా చాలా మంది అక్కడ భగవంతుడు పెట్టేటటువంటి పరీక్షల్లో ఓడిపోతున్నారు. అవసరం లేనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే అవసరం లేనటువంటి వ్యక్తులతో ఎక్కువగా స్నేహం కలుపుతూ ఉన్నారు, నమ్ముతున్నారు కూడా. అలాగే ఈ రాశి వారు కూడా ఈ దశలో చాలా నిశ్శబ్దంగా ఉండాలండి. ఎక్కువగా ఎవరితోనూ మాట్లాడకండి. ప్రతి ఒక్కరికి కూడా మీ ప్లాన్ల గురించి చెప్పకండి. అలాగే మీకు భగవంతుడు పెట్టేటటువంటి పరీక్ష మీ జీవితం మలుపు తిరిగే ముందు వచ్చేటటువంటి చివరి అడ్డంకులు మాత్రమే.
అయితే పరమేశ్వరుడు మీపై కరుణ చూపినటువంటి మొదటి సంకేతం ఏమిటంటే, ఈ రాశి వారికి పరమేశ్వరుడితో మీకు ఒక మంచి అనుబంధం అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే మీరు అన్యాయాన్ని అస్సలు సహించరండి. అలాగే పరమేశ్వరుడు కూడా అన్యాయాన్ని సహించరు. ఇటీవల మీరు గమనించారా? అకారణంగా పరమేశ్వరుడి పేరు మీ మనసులోకి రావటం, దీపం కనిపించడం, గుడిగంటలు శబ్దం, అలాగే విభూది, ఇవన్నీ కూడా అంటే సాక్షాత్తు పరమేశ్వరుడు మీ కళ్ళు తుడవటం, ఇటువంటివన్నీ కూడా మీ బాధల్ని గమనించినటువంటి సంకేతం అన్నమాట. మీరు అడగకపోయినా కూడా మీ కన్నీళ్లను పరమేశ్వరుడు చూశాడు. మీరు భగవంతుడిపై కోపంగా ఉన్నప్పటికీ కూడా పరమేశ్వరుడు ఎక్కడా కూడా మిమ్మల్ని విడిచిపెట్టలేదు. మీ జీవితంలో జోక్యం చేసుకోవటం మొదలుపెట్టింది పరమేశ్వరుడే. చాలా విషయాలు మీకు తెలియకుండానే మీకు అనుకూలంగా మారాయి. ఎవరినైతే మీరు అంటే ఎవరిని చూసి అయితే మీరు భయపడ్డారో వాళ్ళే మీకు దూరం అయ్యారు. ఎవరినైతే మీరు ఆశ్రయించారో వాళ్ళే మిమ్మల్ని నిరాశపరిచారు. ఇవి నష్టం కాదండి, ఇవి నిజం. చెప్పాలంటే మీకు తెలియపరుస్తున్నాడన్నమాట భగవంతుడు. ఏంటంటే మీకు ఎవరు ఏంటి, ఎవరు మీ వాళ్ళు, ఎవరు నిన్ను దూరం పెడుతున్నారు, ఎవరు నువ్వంటే ప్రస్తుతం ఉన్నటువంటి నీ యొక్క స్థితిఘాతులను చూసి ఎవరు నిన్ను దూరం పెట్టిస్తున్నారనే అటువంటి విషయాలను భగవంతుడు నీకు తెలియపరుస్తున్నాడు. ఇక రెండవ సంకేతం ఏమిటి అంటే నిద్రలో మనసులో వచ్చేటటువంటి మార్పులు అన్నమాట. అంటే ఇప్పుడు నిద్రలో మార్పులు వస్తూ ఉంటాయి. మీకు కొన్ని రాత్రులు నిద్ర పట్టదు. కొన్ని రాత్రులు గాఢమైనటువంటి నిద్రలో ఏదో బరువు తగ్గినట్లుగా మీకు అనిపించడం. కొంతమందికి పరమేశ్వరుడు కలలో కనిపించకపోయినా ఒక వెలుగు, ఒక కాంతి, ఒక భరోసా అనేది తప్పకుండా ఇస్తారు. ఇది కర్మ విముక్తి దశ. పాత జన్మల బంధాలు ఇప్పుడు విడిపోతున్నట్లుగా, మీరు గతంలో చేసినటువంటి త్యాగాలు ఇప్పుడు మీకు గుర్తుకు రావటం, ఎందుకు చేశానో తెలియనటువంటి పనులు ఇప్పుడు మీకు అర్థం అవటం, ఇటువంటివన్నీ కూడా మీరు ఒంటరిగా ఉండాలని చెప్పి ఎక్కువగా అనుకోవటం. అది మీ తప్పు కాదండి. చెప్పాలంటే మీకు విశ్రాంతి అవసరం అని చెప్పి భగవంతుడు మిమ్మల్ని లోపల నుండి బలోపేతం చేస్తూ ఉంటాడు. అలాగే మరొక సంకేతం ఏమిటంటే అకారణంగా కన్నీళ్లు, మనసు అనేది తేలికపోవటం. మీకు కన్నీళ్లు చాలా పవిత్రమైనవండి. ఏదో అంటే మనసుకు ఏదైనా కానీ మీ మనసు కొంచెం దగ్గరైనటువంటి అనిపించినటువంటి మాట లేదన్నా మీకు చెవిన పడితే వెంటనే మీకు కన్నీళ్లు వచ్చేస్తాయి. బాధ కాదు, బరువు తగ్గినటువంటి ఒక మంచి సంకేతం అన్నమాట. చాలా సంవత్సరాలుగా మీరు మింగేస్తూ ఉన్నటువంటి మాటలు, మీరు దాచుకున్నటువంటి బాధలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ కన్నీళ్ళ తర్వాత ఒక విచిత్రమైనటువంటి తేలికపాటు మనశ్శాంతి వస్తుంది. మనసు చాలా ప్రశాంతంగా మారుతుంది. ఇది మీ జీవితంలోనే అత్యంత ముఖ్యమైనటువంటి దశ. ఇక ఇక్కడి నుండి అదృష్టం అనేది నెమ్మదిగా మీ వైపు తిరుగుతుంది. మీరు ఇప్పటి వరకు ఎంత సహించారో భగవంతుడు అన్నీ చూశారు. ఇప్పుడు మీ సహనానికి ఫలితం ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఆయన తీసుకున్నాడు. ఇక మరొక సంకేతం ఏమిటంటే మీ జీవితంలో నుండి అకారణంగా దూరం అయ్యేటటువంటి వ్యక్తులు, చెప్పాలంటే మీ జీవితంలో కొంత ఒక ముఖ్యమైనటువంటి విషయం జరుగుతూ వస్తుంది. అంటే మీకు చాలా దగ్గరగా ఉన్నారని చెప్పి అనుకున్నటువంటి మీ మనసు కనిపించినటువంటి కొంతమంది వ్యక్తులు నెమ్మదిగా మీ నుండి దూరం అవుతూ వస్తున్నారు. వారి మాట తగ్గుతుంది, ఫోన్ కాల్స్ తగ్గుతున్నాయి. మీరు మాట్లాడినా కూడా వాళ్ళ స్పందన అనేది మారిపోయినట్లుగా మీకు అనిపిస్తుంది. ఇది చూసి మీరు చాలా బాధపడ్డారు. నేనేం తప్పు చేశానని చెప్పి మీ మనసుకు ఎన్నోసార్లు ప్రశ్నలు వేసుకున్నారు. చెప్పాలంటే ఇది మీ తప్పు కాదు, ఇది భగవంతుడి యొక్క జోక్యం. భగవంతుడు మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలు పెట్టాలంటే పాత పాత్రలను తొలగించాలని చెప్పి అనుకున్నాడు. అవి మంచివైనా చెడువైనా చాలాసార్లు మీ జీవితంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల వల్ల మీ ఎదుగుదలకు అడ్డంకుగా వాళ్ళు నిలుస్తున్నారు. వాళ్ళు చెడ్డవాళ్ళు కావలసినటువంటి అవసరం లేదు, కానీ వాళ్ళ యొక్క మాట తీరు మీ గమ్యానికి మిమ్మల్ని చేరుకునేలా చేయటం లేదు. అంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలనుకుంటారు, కానీ మీరు అందరినీ కూడా వెంట తీసుకెళ్లాలని చెప్పి అనుకుంటారు. ఎవరు దూరం అవుతున్నారో వాళ్ళు ఆపడానికి మీరు ప్రయత్నించకండి. ఎందుకంటే భగవంతుడు మీకోసం చేస్తున్నటువంటి పని అది. కాబట్టి ఈ సంకేతాన్ని మీరు కూడా అర్థం చేసుకోండి. కాబట్టి అప్పుడే మీ బాధ కూడా కొంచెం మీకు తగ్గినట్లుగా అనిపిస్తుంది. ఇక మరొక సంకేతం ఏమిటంటే ఎం అనే అక్షరం వెనుక ఉన్నటువంటి రహస్యం చెప్పాలంటే ఈ రాశి వారి జీవితంలో ఇప్పుడు ఒక అక్షరం మిమ్మల్ని బాగా బలోపేతం చేస్తుంది. అది ఎం అనేటటువంటి అక్షరం. అయితే ఎం అనేటటువంటి పేరుతో మొదలయ్యేటటువంటి వ్యక్తి
మీకు సహాయం చేయవచ్చు లేదా మీ ముందు నిజాన్ని బయటపెట్టవచ్చు. కొన్ని సందర్భాల్లో ఎం అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీరు నమ్మినవాడే కావచ్చు లేదా మీరు ఎప్పుడూ కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తే కావచ్చు. కాబట్టి ఈ అక్షరం భగవంతుడి ద్వారా వచ్చే సంకేతం. దీనిని తేలికగా తీసుకోకండి. ఆ వ్యక్తి మాటలు జాగ్రత్తగా వినండి. ఆ వ్యక్తి చేసే పనులు కాస్త గమనించండి. ఎందుకంటే మీ భవిష్యత్తులో ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది ఈ అక్షరం చుట్టూ తిరగబోతుంది. ఈ 4 రోజుల్లో చాలా కీలకం. ఈ దశలో అతి త్వరగా మీరు నమ్మకూడదు, కానీ పూర్తిగా తిరస్కరించకూడదు. సమయం ఏమిటంటే ఆ వ్యక్తి పాత్రను స్పష్టంగా మీకు చూపిస్తుంది. ఇక మరొక సంకేతం ఏమిటంటే ఈ రోజు నిజం చెప్పాలంటే మీరు ఈ మాటలు విన్నారనుకోండి, దానికి కూడా ఒక కారణం అనేది ఉంది. ఎందుకంటే ఎంతో మంది ఉన్నప్పటికీ ఈ వీడియో మీ దగ్గరికి వచ్చిందంటే ఖచ్చితంగా భగవంతుడు మీకు ఏదో సంకేతం ఇవ్వబోతున్నాడనే, మీ జీవితంలో ఒక మలుపు దగ్గర ఉన్నారన్నమాట. అందుకే ఈ సమాచారం అనేది మీ దాకా వచ్చింది. చాలా మంది చూస్తారు కానీ అర్థం చేసుకోరు. కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు, కానీ కొంతమంది నమ్మరు. అయితే మీరు ఈ దశలో ఈ మాటలను కొంచెం అనుభూతి చెందండి. మీ మనసులో ఇది నిజమే అనే భావన మీకు కలిగితే అది మీ అంతరాత్మ అంగీకారం అని చెప్పి అర్థం చేసుకోండి. ఇక మీ ప్రవర్తనలో చిన్న మార్పు తీసుకొస్తే పెద్ద మార్పు అనేది తప్పకుండా జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనసు అనేది చాలా మారేటటువంటి రోజులు. ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ముఖ్యమైనటువంటి మలుపు. ఈ రోజులు మీకు ఒక ఆలోచన వస్తుంది. చాలా కాలంగా మీ మనసులో తిరుగుతూ ఉన్నటువంటి ఒక సందేహానికి సమాధానం మీకు లభిస్తుంది. ఇది 4 రోజుల్లో ఎప్పుడైనా జరగచ్చు. ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరం పెట్టాలనే స్పష్టత మీకు వస్తుంది. ఈ రోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం కూడా చిన్నదిగా అనిపించినా దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే ఈ 4 రోజుల్లో మీరు మౌనంగా ఉంటే మీకు మేలు జరుగుతుంది. అంటే అవసరం లేనటువంటి మాటలు, అవసరం లేనటువంటి చర్చలకు దూరంగా ఉండండి. భగవంతుడు మీ ఆలోచనల ద్వారా మీకు దారి చూపిస్తాడు. అలాగే ఆర్థిక కదలిక మొదలయ్యేటటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. అంటే ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఆర్థికంగా కొంత కదలిక అనేది మొదలవుతుంది. ఇంతకాలం ఆగిపోయినటువంటి డబ్బులు కానీ, ఎదురు చూసినటువంటి అవకాశాలు కానీ ఇలా ఒకటి చిన్న సంకేతాలుగా మీకు కనిపిస్తాయి. అది వెంటనే పెద్ద మొత్తంగా ఉండకపోవచ్చు, కానీ భగవంతుడు ఇచ్చినటువంటి ఒక గ్రీన్ సిగ్నల్గా మీరు భావించండి. ఇక మీరు డబ్బు విషయంలో తొందరపాటు నిర్ణయాలు చేయకండి. 4 రోజుల్లో ఎవరైనా పెట్టుబడులు, అప్పులు, పెద్ద వాగ్దానాలు చేస్తే కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. చిన్న అవకాశాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. అదే రేపటి పెద్ద ద్వారం కావచ్చు. ఇంకా పరిశీలించినట్లయితే మీ జీవితంలో చాలా కీలకమైనటువంటి రోజులుగా చెప్పుకోవచ్చు. ఈ 4 రోజుల్లో కూడా ఏంటంటే ఇంతకాలంగా మీ దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి లేదా మీ మీద ప్రేమ చూపించినటువంటి వ్యక్తి లేదా మీకు సహాయం చేస్తున్నారని చెప్పినటువంటి వ్యక్తి, వారు నిజమైనటువంటి ఉద్దేశం ఏమిటి అనేది మీరు అర్థం చేసుకోగలుగుతారు. ఇది ఒక మాట ద్వారా కావచ్చు, ఒక ప్రవర్తన ద్వారా కావచ్చు, లేదా ఏదైనా ఒక సంఘటన ద్వారా కావచ్చు. మీకు కొంత మొదట బాధ కలుగుతుంది, ఒత్తిడికి గురవుతారు. ఎందుకంటే మీరు నమ్మిన వ్యక్తి కదా, మీ అంచనాలకు భిన్నంగా ఉంటాడు. కానీ గుర్తుంచుకోండి, ఈ నిజం బయటపడటం మీకు నష్టం అయితే కాదు, ఇది మీకు ఒక మంచి రక్షణ. ఇంతకాలం మీరు తప్పుడు వ్యక్తిని నమ్మటం వల్ల మీ జీవితంలో ఆలస్యం జరిగిన అన్ని పనుల్లో కూడా ఇప్పుడు భగవంతుడి ఆలస్యానికి తెరదించబోతున్నాడు. కాబట్టి మీరు ఎవరితో అయినా కానీ గొడవ పడకండి, ఎవరినైనా కానీ ఎదుర్కోవద్దు. నిశ్శబ్దంగా వారిని కేవలం గమనించండి. ఎందుకంటే నిజం మాటలతో కాదు, ప్రవర్తనతో బయటపడుతుంది. కాబట్టి ఈ 4 రోజుల తర్వాత మీరు ఎవరి మీద ఎంతవరకు నమ్మకం పెట్టుకోవాలనేది మీకు ఒక స్పష్టత వస్తుంది. అలాగే అదృష్ట ద్వారం తెరుచుకునేటటువంటి రోజులు. ఈ 4 రోజుల్లో ఎప్పుడైనా కానీ మీ జీవితంలో చాలా ప్రత్యేకమైనటువంటి రోజులండి. ఇది బయటకు చూస్తే సాధారణమైనటువంటి రోజులు మీకు అనిపిస్తుంది, కానీ పెద్ద మార్పు అనేది ఎప్పుడైనా కానీ ఈ 4 రోజుల్లో మొదలవ్వచ్చు. మీ జీవితంలో వచ్చినటువంటి ప్రతి ఆలస్యం కూడా మిమ్మల్ని బలహీనంగా చేయలేదండి, లోపల నుండి మిమ్మల్ని మరింత బలంగా మార్చింది. ఇప్పుడు మీరు చూస్తే చిన్న సమస్య కూడా మిమ్మల్ని ఎప్పుడూ కూడా పడలేదు. అదే మీ విషయం. కాబట్టి ఇది భగవంతుడు మీకు ఇచ్చినటువంటి గొప్ప ఫలితమే కదా. కాబట్టి అన్ని వేళలా కూడా మీరు సిద్ధంగా ఉంటారు. ఎందుకంటే మీరు ఆ ఫలితాన్ని సరిగ్గా మోసేటటువంటి స్థాయికి వచ్చారన్నమాట. కాబట్టి ఏది చేయాలి, ఏది చేయకూడదనే విషయాల్లో కూడా మీకు మంచి క్లారిటీ ఉంటుంది.
ఎక్కడో కూడా మీరు మీ విలువను మీరు తక్కువ చేసుకోవద్దు. అంటే నేను ఇంతే, నేను ఏది కూడా పనికిరాను, నా భావన ఇంతే అని చెప్పి ఇప్పుడు కూడా అనుకోకండి. కాబట్టి ఈ పనికి మీరు దూరంగా ఉంటే భగవంతుడు మీకు ఇవ్వాలనుకున్నది ఆపకుండా మీ వరకు చేరుకుంటుంది. కాబట్టి మీ జీవితంలో ప్రారంభమయ్యేటువంటి కొత్త అధ్యాయం ఈ 4 రోజుల్లో మీ చేతుల్లోనే ఉంది. తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం.